ఈ చీట్ కోడ్స్ వచ్చేసి జస్ట్ మీ మార్క్స్కి ఇంకాస్త మార్క్స్ యాడ్ చేసుకోవడం కోసమే. ఎంసెట్లో క్వశ్చన్ల కన్నా ముందు ఆన్సర్లు తెలియాలి అంటే వెల్కమ్ టు ద చీట్ కోడ్ జోన్. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో మనం ఎంసెట్ రిలేటెడ్ చీట్ కోడ్స్ అండ్ షార్ట్ కట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే మీరు ఇక్కడ 20 to 30 మార్క్స్ బూస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ చీట్ కోడ్స్ వచ్చేసి జస్ట్ మీ మార్క్స్కి ఇంకాస్త మార్క్స్ యాడ్ చేసుకోవడం కోసమే. కాబట్టి మీరు పూర్తిగా 3 hours దీని మీద అయితే డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది జస్ట్ మహా అంటే 20 to 30 మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ మినిమం 10 to 20 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఎందుకు అంటే మీ 3 hours టైంని వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ మీరు 2 hours 15 minutes మీకు వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఇంకొన్ని మీరు ఆ లెసన్ చదువుంటారు కాబట్టి ఆ చాప్టర్ నుంచి ఫార్ములాస్ తెలుసుంటాయి. ఆ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. అలాగా 2 hours 15 minutes అయిపోయిన తర్వాత లాస్ట్ 45 minutes ఈ చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వండి. అప్పుడు మీకు వచ్చే మార్క్స్కి ఒక 10 to 20 మార్క్స్, మహా అంటే 20 to 30 మార్క్స్ యాడ్ అవుతాయి. షార్ట్ కట్ నెంబర్ 1 ఏంటి అంటే, కొంతమంది అంటారు 40A 40B 40C 40D ఉంటాయని. కానీ అలా ఉండవు. అది జస్ట్ మన అజంప్షన్ అంతే. అండ్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు, నేను ఒకే ఆప్షన్ పెడతా క్వాలిఫై అయిపోతానని అనుకుంటారు. అలా క్వాలిఫై అవ్వాలంటే అందరూ క్వాలిఫై అవుతారు. కాబట్టి అలా మ్యాక్సిమం అలా ఉండదు. 40A 40B 40C 40D అనేది నియర్లీ ఉంటాయి అంతే. సో మీరు కానీ క్వాలిఫై అవ్వాలి, జస్ట్ క్వాలిఫై అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక 10 questions అయినా పర్ఫెక్ట్గా చేసి అప్పుడు దాన్ని ఫాలో అవ్వండి. అలాగ పెట్టడం 40A 40B 40C అవి పెట్టడం ఫాలో అవ్వండి. షార్ట్ కట్ నెంబర్ 2 ఎలిమినేట్ రాంగ్ ఆన్సర్స్. అంటే మనకి ఒక క్వశ్చన్ చూడగానే అండ్ వాటి ఆప్షన్స్ చూడగానే 4 ఆప్షన్స్ని 2 ఆడ్గా ఉంటాయి లేదా 1 ఆడ్గా ఉంటుంది. వాటిని ఎలిమినేట్ చేసేస్తే మిగతా 2లో ఉండేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి మార్క్స్ రావడానికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 50-50 ఆప్షన్స్. ఒకవేళ రైట్ అయితే మన లక్, రాంగ్ అయితే చెప్పలేము. అండ్ ఎలిమినేట్ అంటే ఆడ్ వన్ని ఎలిమినేట్ చేసేస్తే ఆ 2లో 1 అవుతుంది. కాబట్టి మన లక్ బాగుంటే 50-50 ఛాన్సెస్తో మనకి మార్క్స్ రావచ్చు. షార్ట్ కట్ నెంబర్ 3 చాలామంది చెప్తారు, ఇది కామన్గా చెప్తారు. ఏంటి అంటే మనకిచ్చిన క్వశ్చన్స్లో ఉండే 4 ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ దిస్ ఉన్నా, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్నా అదే ఆప్షన్ అని. చీట్ కోడ్లో మీరు గుడ్డిగా అదే పెట్టేస్తారండి. మ్యాక్సిమం 75% ఆన్సర్ అదే అవుతుంది. షార్ట్ కట్ నెంబర్ 4 ఇదేంటంటే ఇది మ్యాక్సిమం ఫిజిక్స్లో యూజ్ అవుతుంది. అది వచ్చేసి యూనిట్స్. మన క్వశ్చన్లో ఇచ్చిన యూనిట్స్ అండ్ ఆప్షన్లో ఉండే యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 1 లేదా 2 ఆప్షన్స్ వస్తాయి. అది కానీ పెడితే మనకి మ్యాక్సిమం 50 to 75% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నౌ కమింగ్ టు షార్ట్ కట్ నెంబర్ 5 ఇదేంటంటే ఫిజిక్స్ మ్యాథ్స్లో బాగా యూజ్ అవుతుంది. మనకిచ్చిన ఈక్వేషన్స్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం, అంటే ఆప్షన్లో ఉండేవి సబ్స్టిట్యూట్ చేయడం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు 0 కానీ వస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం 75% ఆన్సర్ అదే అవుతుంది. షార్ట్ కట్ నెంబర్ 6 అజర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు 2 కరెక్టే, అజర్షన్ రీజన్ 2 కరెక్టే అని పెట్టేది మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది. అండ్ మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు మినిమం మనకి 2 తెలిస్తే చాలు, మిగతా దాన్ని మనమే అంటే ఆప్షన్స్ ఈజీగా చూస్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ నెంబర్ 7 కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ మనకిచ్చిన నేమ్డ్ రియాక్షన్స్ని అండ్ వాటి నేమ్స్ని క్లియర్గా చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని కొద్దిగా నీట్గా అబ్జర్వ్ చేసి అండ్ వాటి ప్లేసెస్ అన్నీ గుర్తుపెట్టుకొని వెళ్తే వాటి బ్లాక్స్ మ్యాక్సిమం అక్కడ ఇన్ఆర్గానిక్లో కూడా కొన్ని ఆన్సర్ చేయొచ్చు. షార్ట్ కట్ నెంబర్ 8 అండ్ లాస్ట్లో మనం చేసిన క్వశ్చన్స్ కాకుండా ఈ షార్ట్ కట్స్ అప్లై చేసినవి కాకుండా ఇంకా కొన్ని 10 or 20 క్వశ్చన్స్ మిగులుతాయి. అప్పుడు వచ్చేసి ఒక ఆప్షన్ బి ఆప్షన్ అయినా సి ఆప్షన్ అయినా పెట్టేసేయండి.
అండ్ ఇవి మాత్రం లాస్ట్ 45 మినిట్స్ టైం ఉంది అనంగా అప్పుడు అప్లై చేయండి. అప్పుడు వరకు మీరు ఓన్గా చేయండి. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నా, ఈ షార్ట్ కట్స్ అనేవి జస్ట్ మీ మార్క్స్ని బూస్ట్ చేయడం కోసమే. అండ్ మీకు కానీ 10,000 కన్నా బిలో తెచ్చుకోవాలి అని ఉంటే వెంటనే కామెంట్ చేయండి, ఐ విల్ స్కోర్ బిలో 10K ర్యాంక్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కానీ మీకు కానీ యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అండ్ మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు అంటే మీరు షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.